డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్పై జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. కోనసీమ కొబ్బరి చెట్లకు తెలంగాణ ప్రజల దిష్టి తగిలిందన్న పవన్ వ్యాఖ్యలపై మండిపడ్డారు. వ్యాపారాలు సినిమాల కోసం తెలంగాణ కావాలి కానీ ఆ తెలంగాణ ప్రజలంటే ఎందుకంత చిన్న చూపని ప్రశ్నించారు. తెలంగాణ ప్రజలకు పవన్ కళ్యాణ్ క్షమాపణ చెప్పాలంటున్న ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డితో మా ప్రతినిధి బస్వరాజ్ ఫేస్ టు ఫేస్. కోనసీమలో కొబ్బరి చెట్లకు తెలంగాణ ప్రజల దిష్టి దాకా పూర్తి నాశనం అయిపోయిందని చెప్పి పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలపై జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి సీరియస్గా వ్యాఖ్యానిస్తున్నారు. జడ్చర్ల ఎమ్మెల్యే ఏమంటున్నారు వారి మాటల్లో తెలుసుకుందాం. తెలంగాణ వాళ్ళది నరదిష్టి, వాళ్ళ కంటి చూపు మా పైన పడ్డది కాబట్టి కోనసీమ అంతా ఇట్లా అయిపోయిందనంటే అది ఉట్టి మాటనా? ఎంత సెంటిమెంట్ మాది. మేము ఎప్పుడైనా కానీ 10 మంది బాగుపడాలి అనుకుంటారు. లేకపోతే ఇంకోటి ఏమంటే అనిరుద్ రెడ్డి మీరు ఆంధ్ర గురించి రాయలసీమ గురించి మాట్లాడతారు. ఈరోజు క్లారిటీగా చెప్పదలుచుకుంటున్నాను. ఎప్పుడు మాట్లాడేది ముందు ఈరోజు మాట్లాడుతున్నాను. మా అమ్మది నెల్లూరు, వాళ్ళ చిన్నాయన కానీ పెద్దనాయన నల్లపరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి, వాళ్ళ పెద్దనాయన నల్లపరెడ్డి శ్రీనివాసరెడ్డి మా అమ్మకి సొంతం చిన్నాయన. నల్లపరెడ్డి శ్రీనివాసరెడ్డి గారి స్టాచ్యూ ఓపెన్ చేసిందే మెగాస్టార్ చిరంజీవి గారు నెల్లూరులో. అదే కాకుండా నా భార్యది ప్రొద్దుటూరు అంటే రాయలసీమ. అన్ని ప్రాంతాలకి కావాల్సింది అంటే రాయలసీమకి అల్లుడిని, ఆంధ్రాకి మనవడిని, తెలంగాణ బిడ్డని. ఈరోజు తెలంగాణ బిడ్డగా నువ్వు నీ కళ్ళే దిష్టి తాకుతుంది, నర దిష్టి తాకుతుంది అని అంటే మాత్రం ఇది తప్పు, మంచిది కాదు. మాకు కూడా సెంటిమెంట్స్ ఉంటాయి. నిజంగా మా దిష్టి మీకు తాకుతుందని అంటే మీరు హైదరాబాద్లో ఎట్లా చేసుకుంటున్నారు బిజినెస్లు అంతా? పవన్ కళ్యాణ్ కూడా డిప్యూటీ సీఎం ఉండొచ్చు అక్కడ. మరి నువ్వు ఇక్కడ ఎందుకు ఉండి రాజకీయాలు చేస్తున్నావు? హైదరాబాద్ ఉండి ఇక్కడి నుంచి అప్ అండ్ డౌన్ ఎందుకు చేస్తున్నావు? విజయవాడలో ఉండొచ్చు కదా. మేము కూడా అంటాం, మేము కూడా మీ గురించి మాట్లాడవచ్చు. నువ్వు ఎందుకు పొత్తు పెట్టుకున్నావు చంద్రబాబు నాయుడుతో? నువ్వు ఇండివిజువల్గా నిలబడవచ్చు కదా. మరి వచ్చేసరికి ఇండివిజువల్ నిలబడతా అని చెప్పు రాదా? అది కూడా చెప్తలేవు కదా నువ్వు. 15 ఏళ్ళ తర్వాత సీఎం అని 15 ఏళ్ళు నీకు 70 ఏళ్ళు వస్తాయి. యాజ్ అ ఫ్యాన్ నేను కూడా చెప్తున్నాను, ముందే చూడాలని ఉంది. వచ్చేసరికి ఇండివిజువల్ నిలబడి గెలిపించుకో. వై నాట్ 122 అన్నావు కదా, నిలబడి వచ్చేసరికి మోడీ గారి సపోర్ట్ ఉంది కదా నీకు. ఇవన్నీ కాకుండా నీకెందుకు తెలంగాణ ప్రజల గురించి? మా నరదిష్టియా? మా కళ్ళు చెడ్డ కళ్ళా? మాకు మేము ఒప్పుకోము. నేను నీ ఫ్యాన్గానే నేను మాట్లాడుతున్నా. ఇలాంటివి మాట్లాడితే మాత్రము మంచిది కాదు. మళ్ళీ నీ కుటుంబం మళ్ళీ మీ రామ్ చరణ్ అవన్నీ చేసుకుని తెలంగాణ అమ్మాయిని చేసుకుని కదా, మన అల్లు అర్జున్ అవన్నీ చేసుకుని తెలంగాణ అమ్మాయిని చేసుకుని కదా. అంటే మా ఆస్తులు కావాలి, మా పిల్లలు కావాలి, కానీ మా కళ్ళు చూపు మాత్రము నరదిష్టి తాకుతుందా? ఇది ఒప్పుకునే పరిస్థితి లేదు. నిన్నగా ఆయన బీఆర్ఎస్ సూర్యాపేట ఎమ్మెల్యే మాట్లాడు, మేము దిష్టి తాకితే దిష్టి బొమ్మ పెట్టుకోవాలని. అది మేము దిష్టే తాకేమనంటే దిష్టి బొమ్మ పెట్టుకోమని ఈయన ఒకడు బీఆర్ఎస్ ఆయన. వీళ్ళు చేసినానికి ఈ కథలు ఇట్లా అవుతున్నాయి. మీరు ఏం డిమాండ్ చేస్తారు సార్ పవన్ కళ్యాణ్? క్షమాపణ చెప్పాల్సిందే తెలంగాణ ప్రజలకి. నేను కూడా మా గవర్నమెంట్ కూడా అంటున్నాను, నేను టికెట్ ఒక్కటి కూడా రూపాయి పెంచకండి. ఇప్పటి నుంచి మనం సెంటిమెంట్తో మనం ఇట్లా మాట్లాడుతుంటే ఆయన మూవీ టికెట్ రూపాయి కూడా పెంచకండి. తెలంగాణకు ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ క్షమాపణ చెప్పాల్సిందే, లేకపోతే ఏదైతే పవన్ కళ్యాణ్ సినిమాలు వస్తాయో సినిమాలకు టికెట్ల రేట్లు పెంచొద్దని చెప్పి కూడా సీఎం రేవంత్ రెడ్డిని కూడా అనిరుద్ రెడ్డి డిమాండ్ చేస్తున్నారు. విడుదల సంతోష్తో బసవరాజ్, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, మహబూబ్ నగర్.